సార్ ఇంట్లో బిర్యానీ తిన్న ప్రతిసారి కడుపులో తేడా కొడుతుంది సార్. ఎందుకంటారు సార్? బిర్యానీ తినడం అదొక మంచి ఫీల్ వంశీ. అది మన ఇంట్లో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ నేను అనుకోవటం, మీ ఇంట్లో నువ్వు ఎప్పుడు బాస్మతి రైస్ తీసుకెళ్లేదు కదా, నా దగ్గర సోనా మసూరితో వండుతున్నట్టున్నారు. అసలు బిర్యానీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎట్లా పనిచేస్తుందో చెప్తా సింపుల్ గా. సపోజ్ మనం నాన్ వెజ్ బిర్యానీ అనుకుందాం. నాన్ వెజ్ బిర్యానీలో నాన్ వెజ్ అన్నది ఫ్యూయల్ అనుకున్నట్టయితే, బాస్మతి రైస్ అన్నది ఇంజిన్ ఆయిల్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండింటిది కలుపుతూ గార్లిక్ జింజర్ పేస్ట్ అన్నది ఆ మీట్ యొక్క వాసన కానీ దాన్ని కానీ కొంచెం తగ్గించి సుగంధభరితం చేయడానికి, ప్లస్ డైజెషన్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ గా గార్లిక్ జింజర్ పేస్ట్ అన్నది పనిచేస్తుంది. వీటన్నిటితో పాటు బిర్యానీ వండాలి అన్నట్టయితే మంచి బాస్మతి రైస్ ని 1 to 2 hours కనుక నానబెట్టేసి నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం కనుక పెరిగేసినట్లయితే గింజ మన రెస్టారెంట్ స్టైల్లో సన్నగా బారుగా వస్తుంది. మనం కలిపేటప్పుడు ఇరక్కుండా ఉంటుంది అనమాట. ఈ టిప్స్ అన్ని పాటిస్తూ కనుక మన జాస్మిన్ రైస్ తో కనుక మీరు బిర్యానీ వండున్నట్టయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. హెల్త్ కి హెల్త్ వస్తుంది, అట్లాగే మనకి మంచి ఫ్లేవర్ ను కూడా ఆస్వాదించగలుగుతాం. ఎవరైనా సరే ఇంట్లో బిర్యానీ చేసుకోవాలి అనుకున్నట్లయితే మంచి బాస్మతి రైస్ తో చేసుకున్నట్లయితే బ్లోటింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. అనీజినెస్ అంటున్నారు చూసాను, ఇప్పుడు ఆ బ్లోటింగ్ ప్రాబ్లం అన్నది కూడా రాకుండా ఉంటుంది. గట్ హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది. బిర్యానీని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది నా అభిప్రాయం. ఇలాంటి డౌట్స్ మన వ్యూవర్స్ ఎవరికైనా సరే ఉన్నట్లయితే మన ఛానల్లో పింక్ చేసి చూడండి. అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. నేను మీ ప్రసాద్ కొంజేటి.